ఇటు రాలిపోతూ ఉండాలి పిండి. ఓకే, ఎట్టకేలకి చెట్లు తుప్పలు దూరి ఏదో ఒక విధంగా స్పాట్కి అయితే వచ్చాం. చూసుకో, హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు భయంకరమైన లొకేషన్ నుంచి అయితే ఫిషింగ్కి వచ్చాను. చూడండి ఒకసారి ఇటు చూపించు. ఈ గాఢ అంధకారంలో దూరుకుంటా ఎట్లగట్ట స్పాట్కి అయితే వచ్చా. ఇది తవుడు, ఇందులో కొంచెం బియ్యం పిండి, తర్వాత వచ్చేసి మైదా పిండి. తవుడు వచ్చేసి దగ్గరగా 70% ఉంటుంది, మైదా పిండి ఒక 10% ఉంటుంది, బియ్యం పిండి ఒక 10%. అడిషనల్గా మనం బిస్కెట్ యాడ్ చేసుకుందాం తర్వాత. ఇదే ఉంటుంది, అంతమించి ఉండదు. గుర్తుపెట్టుకోండి, మన సింగులు కాడేటప్పుడు కూడా చేప రావడానికి తవుడే వేసుకుంటాం. తవుడికి అట్రాక్ట్ అయ్యింది చేప. సో ఈ ఫీడర్ కూడా తవుడు ఎక్కువ కలుపుతాం. బియ్యం పిండి వల్ల ఏంటంటే లోపలికి వెళ్ళి పిండి కొంచెంగా రాలిపోవడం కోసం విడిపోద్ది అనమాట వాటర్లో. దానికోసం బియ్యం పిండి వాడుతున్నాం. కొద్దిగా అంతా జిగురు కోసం గోధుమ పిండి వాడుతున్నాం అంతే. అసలు స్టామినా అంతా మనకి ఇచ్చేది తవుడే. అదే స్మెల్ కోసం, స్వీట్నెస్ కోసం బిస్కెట్లు, అది అంతమించి ఏం లేదు. ఓకే, అదే కలుపుదాం ఇప్పుడు కూడా. పార్లేజీ బిస్కెట్లు, ఇక్కడ కూర్చొని కలుపుతానికి ప్లేస్ లేదు. ఈ మన కృష్ణానది వాటరే తీసుకున్నాం. రోజు పీటల మీద మీ కాళ్ళ ముందే కలుపుతుంది. ఇటు రాలిపోతూ ఉండాలి పిండి. ఓకే, మనం ఇప్పుడు ఫీడర్లకి అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫీడర్ వచ్చేసి ఈ సపరేట్గా ఇంతకుముందు ఆన్లైన్లో తెచ్చుకున్నాను. వాటికి నేను నా హుక్స్, ఈ పాపప్ 10mm పాపప్కి నేను 10-12 ఉంది, నేను కొనుక్కొచ్చుకున్న చాలా రోజులైంది. దానికి నేను 03 చీను హుక్ కట్టుకున్నా. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా కట్టుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రిజల్ట్ అనేది రావాలి. రిజల్ట్ వచ్చాకే మీకు నేను పాస్ చేస్తాను వీడియో నెక్స్ట్ వచ్చేసి. ఓకే, పిండి ఏ విధంగా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను. ఆల్రెడీ చాలాసార్లు చాలామంది చూపిస్తున్నారు, చాలామంది కూడా పెడుతున్నారు. సరే, నేను కూడా పెట్టి చూపిస్తాను. ఫ్రెష్గా ఉంది పిండి, చక్కగా ముద్దలాగా అయిపోతుంది.
మనం కూడా కొన్ని ఫీడర్లు తయారు చేసుకున్నాం, వాటికి కూడా చేప పడితే కొంచెం సరదాగా ఉంటుంది మనకు కూడా. బట్టి ఇది హ్యాండ్ మేకింగ్. హుక్స్ అయితే సేమ్ అలానే పెట్టుకున్నాం, ఒకటి ఫీడర్ హుక్ పెట్టా, ఇంకోటేమో 03. అట్లా పిడికిలతో నొక్కి అప్పుడు దీనికి అద్దాలి. చూడండి ఫ్రెండ్స్, నా ఫీడర్ ఎట్లా గుచ్చుకుందో చూడండి. ఇది నేను తయారు చేసుకున్నది. ఇది చూడండి ఒకసారి, ఇది ఎటు కాకుండా గుచ్చుకుంది. ఫస్ట్ ఈ హుక్ తీసేద్దాం, 03 హుక్. 3 హుక్ పట్టుకుంటే వదలడం. 03 ఇది 03నే ప్రాపర్ హుక్ అయింది. నేను తయారు చేసుకున్న ఫీడర్ అది. ఓకే, ఓకే. వాళ్ళ చిన్న సైజు నెక్స్ట్ పెద్ద చేపలు వచ్చింది.
रोग शिकारी 4 రోజుల తర్వాత ఓకే చచ్చిపోయిందా? బతికే